నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీధర్. నేను మూత్రకోశ సంబంధించినటువంటి సర్జన్ని. ఈరోజు ఇక్కడ మీరు నా ముందు చూస్తున్నారు. చాలా రకాలైన చిన్న చిన్న పదార్థాలు చూస్తున్నారు. ఇవి ఏమంటే మీకే ఆశ్చర్యపరుస్తుంది. ఇది మూత్ర సంచి నుంచి తీసినటువంటి రాళ్ళండి. ఫ్రమ్ డిఫరెంట్ చాలా పేషెంట్స్ నుంచి మేము తీసాము. 4-5 పేషెంట్స్ నుంచి రకరకాల సైజులు మీరు చూడొచ్చు. ఈ రోజుల్లో కూడా ఇంత పెద్ద రాళ్ళతో వస్తున్నారంటే పేషెంట్స్ ఎస్ నిజమే. కానీ వీళ్ళలో ఒక లక్షణాలు కూడా వీళ్ళలో చాలా మటుకు ఏమీ లేదు. ఒక ఆశ్చర్యకర విషయం అంటే వీళ్ళందరూ నా దగ్గర దేనికోసం వచ్చినారంటే, సార్ ఏదో పాస్లో మంట ఉంది, పాస్ సరిగ్గా రావట్లేదు అనే కంప్లైంట్స్తోనే వచ్చారు. కానీ మెల్లిగా వీళ్ళలో ఇన్వెస్టిగేషన్స్ అంటే పరీక్షలు చేసి చూస్తే ఇటువంటి రాళ్ళు వాళ్ళ మూత్ర సంచిలో ఉన్నట్టు బయటపడ్డాయి. బేసిక్ పరీక్షలు అంటే యూరిన్ టెస్టు, సీరం క్రియాటిన్ అంటే కిడ్నీకి సంబంధించి రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటారు, షుగర్ లెవెల్స్ స్కాన్ చేయిస్తే వాళ్ళ వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. ఒక్కొక్కరు అయితే కొంతమంది ఇప్పుడు చూస్తున్నారు, ఇంత పెద్ద రాయి నియర్లీ 7 సెంటీమీటర్స్ ఉంది. ఇది అతనికి అయితే ఏమి సిమ్టమ్స్ తెలియదు సార్, ఓన్లీ సిమ్టమ్ ఏముంటే మూత్రంలో మంట ఉంది అని చెప్పేవారు. కానీ పరీక్ష చేస్తే ఇంత పెద్ద స్టోన్ ఉంది. దీన్ని జాగ్రత్తగా లాప్రోస్కోపీ ద్వారా లేదంటే లేజర్ ద్వారాను ఓపెన్ చేస్తే దీన్ని మనం తీయగలిగాము. కానీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, చాలామందికి సిమ్టమ్స్ ఉన్నా చాలామంది ఏదో మంట కదా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అంటారు. కానీ కొద్ది మందిలో ఇట్లాంటి పెద్ద రాళ్ళు ఫామ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. వీలైనంత వరకు సిమ్టమ్స్ని ఇనిషియల్ స్టేజెస్ అంత ముందుగానే మనం గుర్తించగలిగి చిన్న చిన్న పరీక్షలు అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీరం క్రియాటిన్, షుగర్ లెవెల్స్, యూరిన్ టెస్ట్ చేస్తే ఇట్లాంటివన్నీ మనకు బయటపడుతుంది. కావున మీరు కూడా ఇట్లా చిన్న సిమ్టమ్స్ ఉన్న లక్షణాలు ముందుగానే దాన్ని గుర్తించి ఒక యూరాలజిస్ట్ని అప్రోచ్ అవ్వగలిగితే చిన్న ఇన్వెస్టిగేషన్స్ లైక్ అల్ట్రాసౌండ్ చేస్తే కొన్ని స్టోన్స్ ఉన్నట్టు లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించవచ్చు. యూజువల్గా స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి రీజన్ ఏమంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, టైంకి మూత్రానికి పోకపోవడం, మూత్రం వచ్చి ఆపి పెట్టుకోవడము, ఇది కామన్గా చేస్తుంటారు. ఎస్పెషలీ లేడీస్ పాపం వాళ్ళకి సౌకర్యాలు ఒకసారి అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళు మూత్రం పోకుండా ఆపి పెట్టుకోవడం అనేది చేస్తుంటారు. ఇట్లాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే చక్కగా నీళ్లు తాగి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ని తగ్గించుకోగలిగితే స్టోన్స్ డిసీజ్ బారిన పడడం అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ.